రైతు రుణమాఫీ దాదాపు పూర్తి చేసింది సర్కార్. 2 లక్షల రుణమాఫీకి ఆగస్టు 14న టార్గెట్ పెట్టింది. రుణమాఫీకి సంబంధించి నిధులు కూడా సమకూర్చుకోవడంతో నెక్స్ట్ రైతు భరోసా నిధులు విడుదల రెడీ అవుతోంది. ఇప్పటికే పాత విధానంలోనే మొదటి విడత రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసిన సర్కార్ వానాకాలం సీజన్ ప్రారంభమయ్యి నెల గడుస్తున్నా రైతు భరోసా పైసలు విడుదల కాలేదు. దీంతో రైతు ప్రతిపక్షాలు సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ముందుగా కౌలు రైతులకు కాకుండా పాత విధానంలోనే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రైతు రుణమాఫీ దాదాపు పూర్తి చేసిన సర్కారు 3 విడతల వారీగా కూడా రైతు రుణమాఫీ అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ చేస్తూ వస్తోంది. అయితే 2 లక్షల రుణమాఫీకి ఆగస్టు 14 తేదీ వరకు కూడా టార్గెట్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. అఫీషియల్ గా పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పలు పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు ఇన్వెస్టర్స్ బహుళ అంతర్జాతీయ సంస్థల కంపెనీల సీఈఓలతో కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో సమీక్షలు నిర్వహిస్తున్నారు, అలాగే వారిని కలుస్తున్నారు. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీకి డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. 14వ తేదీ వరకు కూడా పూర్తిగా ఒక గ్రౌండ్ రిపోర్ట్, కంప్లీట్ గా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ తీసుకొని 15 లోపు కూడా రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నిశ్చయించింది. అయితే రుణమాఫీకి సంబంధించిన నిధులు సమకూర్చుకోవడంతో నెక్స్ట్ రైతు భరోసా నిధుల విడుదల కూడా రెడీ అవుతుంది ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే పాత విధానంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు అనే పథకం ఏదైతే ఉందో 10,000 రూపాయలు, సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే పాత విధానంలోనే కూడా మొదటి విడత రైతు భరోసా అదే ఓల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసింది సర్కారు. వానాకాలం సీజన్ ప్రారంభమయ్యి నెల గడుస్తున్నా కూడా రైతు భరోసా పైసల విడుదల ఇంతవరకు కూడా కాలేదు. దీంతో రైతులు ఇటు ప్రతిపక్షాలు సర్కారుపై కూడా ఒత్తిడి పెంచుతున్నాయి ప్రభుత్వం పైన. ముందుగానే కౌలు రైతులకు కాకుండా పాత విధానంలోనే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ రెడ్జ్ గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా రైతు రుణమాఫీ ఉంది. ఈ రైతు భరోసా అనేది 15,000 అనేది ఇస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ప్రస్తుతము ఫోకస్ అంతా కూడా రైతు రుణమాఫీ ఉంది. ఆ కౌలు రైతులది ఆ సంఖ్య అనేది ఇంకా పూర్తిగా తేలలేదు. ఆ కౌలు రైతులకు సంబంధించిన సమస్య ఇంకా అలాగే కూడా పెండింగ్ లోనే ఉంది. సో దీంతో ఇప్పటికీ కూడా రైతులకి బేసిక్ గా ఈ రైతు బంధు పథకం అనేది గత ప్రభుత్వం ఏంటంటే రైతులకి జస్ట్ బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళ పంటలకి పెట్టుబడులకి రూపైనా కూడా అందుతుంది అని కూడా గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ రైతు బంధు అనే పథకము. సో ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పలు వేదికలపైన కూడా ప్రామిస్ చేసింది. రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామని కూడా రైతు బంధును 15,000 చేస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనికి రైతు భరోసా అనే నామకరణం కూడా రైతు బంధు నుంచి రైతు భరోసా నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ కౌలు రైతుల సమస్యతో పాటు కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా దానిపైన కూడా ఖచ్చితమైన ఒక లిస్ట్ అనేది ఎంతమంది ఉన్నారనే సంఖ్య గవర్నమెంట్ దగ్గర ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడము. సో ఈ నేపథ్యంలో కూడా ఆ కౌలు మెజారిటీ కూడా ఈ రైతు భరోసా అనేది భూమి ఉన్న వాళ్ళకే గత ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా ఈసారి కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలని కూడా నిశ్చయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ కౌలు రైతుల సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాల నుంచి కూడా ఉంది. కౌలు రైతులు కూడా చాలా మంది చాలా సందర్భాల్లో కూడా నిరసన వ్యక్తం చేశారు, మమ్మల్ని కూడా ఆదుకోవాలి అని చెప్పేసి కూడా. అయితే కాంగ్రెస్ కూడా పలుమార్లు కూడా ఆరోపించింది గత ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదు, ఆ ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనుభవదారుడు అనే కాలాన్ని ఎత్తివేయడంతో కౌలు రైతులు రోడ్డు మీద పడ్డారు అని చెప్పేసి కూడా పలుమార్లు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కౌలు రైతుల సమస్య అనేది కూడా చాలా సమస్యాత్మకంగా మారింది ప్రభుత్వానికి. సో కౌలు రైతుల సంఖ్య ఎంతమంది ఉన్నారో వారికి ఏమి ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా దానిపైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి రైతు బంధు స్కీమ్ అయితే ఓల్డ్ ఏదైతే 10,000 ఉందో ఎకరానికి, సో ప్రభుత్వం ఇప్పుడు కూడా
అదే విధానంలో కూడా ముందుకు వెళ్లాలని కూడా ఆలోచిస్తుంది. గతంలో కూడా దీనికి ఒక క్రైటీరియా పెట్టాలి రైతు భరోసాకి. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చెట్లకు పుట్లకి రియల్ ఎస్టేట్ చేసే భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. మేము దాన్ని తీసి కట్ ఆఫ్ పెడతామని కూడా అన్నారు. అయితే దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. మినిమం 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాని చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా చర్చలు కూడా నడిచాయి. విస్తృతంగా చర్చ కూడా నడిచింది. 10 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా ఇది కౌలు రైతులతో పాటు అది కూడా రైతు భరోసా ఇస్తామని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కూడా చర్చ నడిచింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పాత విధానాల్లోనే కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఇప్పటికీ అన్ని జిల్లాల వారీగా అంటే సమీక్ష నిర్వహించారు కదా, అంటే తుమ్మల మొన్న అన్నట్టు రైతు రుణమాఫీ 14తో క్రాఫ్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఈ రుణమాఫీ విషయంలో ఇంకా క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే కూడా అదే రోజు కూడా ఇమీడియట్ గా కూడా దీనిపైన రైతు రుణమాఫీ 3వ విడత పైన కూడా క్లారిటీ వచ్చింది. అయితే గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట కూడా ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ లేదా 15వ తేదీ వరకు ఖచ్చితంగా కూడా 3వ విడత రైతు రుణమాఫీ జరిగి తీరుతుంది అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా వివిధ వేదికలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి కూడా హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీ వరకు ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్ ప్రకారము రైతు రుణమాఫీ చేసి తీరుతామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ కూడా కొద్ది రోజుల కిందట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా 15వ తేదీ వరకు కూడా కట్ ఆఫ్ పెట్టుకున్నాము. ఖచ్చితంగా కూడా మిగతా 3వ విడత రైతు రుణమాఫీ కూడా అయిపోతుంది అని కూడా ఆయన ప్రకటించారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.